13,000 ఉద్యోగాల కోసం ఇంత దుర్మార్గం చేయాలా అని అడుగుతాం. మనకు పైన కనపడుతుంది, కానీ దీని వెనకమాల ఉన్నటువంటి దుర్మార్గాలు వేరే ఉంటాయి. ఇది ఎందుకంటే ఇది పోర్టుకి దగ్గరలో ఉంటుంది, హైవేకి లోపల ఉంటుంది, రెండింటి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక సామ్రాజ్యాన్ని కనుక నిర్మించుకుంటే, ఈ సామ్రాజ్యంలో మానవ మాతృలు లేకుండా చేస్తే మనం ఏ పనైనా చేయొచ్చు, మన ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చు అనేటువంటి ఒక దుర్బుద్ధి దీంట్లో ఉన్నది. దీంట్లో ఇదేదో పైకి జరుగుతున్నది కాదు. బహుశా అది జగన్మోహన్ రెడ్డి ఉన్నా, చంద్రబాబు నాయుడు ఉన్నా, విశ్వేశ్వర రెడ్డి మాటలు వినాల్సిందే. విశ్వేశ్వర రెడ్డి ఏది చెప్తే అది చేయాల్సిన పరిస్థితికి వీళ్ళు దిగజారుతున్నారంటే ఎంత క్విడ్ ప్రోకో ఎంత ఉన్నది అనేటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి మనం ఏం చేయాలి అని. పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఫైట్ చేశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఇక్కడే మాట్లాడాను నేను చాలా సందర్భాల్లో. ఆ ల్యాండ్ టైటిలింగ్ అంటే ఆయన కొంప ముంచిన తర్వాత తెలుసు కదా మనకి. జగన్మోహన్ రెడ్డి కాకపోతే చంద్రబాబు నాయుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్న అందువల్ల ప్రయోజనం లేదు, ఈ రాష్ట్రానికి ప్రయోజనం లేదు. ప్రజలకు నిజమైనటువంటి ఉపయోగం ఏముందంటే ఒక ప్రత్యామ్నాయాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కార్పొరేట్ శక్తులకి లక్షల కోట్ల రూపాయలని కట్టబెట్టడం అభివృద్ధి అనుకుంటే అది ఒక దుర్మార్గం తప్పితే మరొకటి కాదు. అది అభివృద్ధి కాదని కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది.